అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో కజ్జికాయలు గర్జెలండి. ఈ విధంగా చేయండి. పొరలుగా చాలా రుచిగా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇది నేను పుట్నాల పప్పుతోని చేసి చూపిస్తున్నానండి. ఎక్కువగా ఇంట్లో ఇలాగే చేస్తాను. పిల్లలు ఇలాగే ఇవే ఇష్టంగా తింటారండి. అందుకే ఎక్కువగా ఇలాగే చేస్తుంటాను. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల మైదా తీసుకుంటున్నానండి. మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, లేదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా అయినా తీసుకోవచ్చండి. నేనైతే మైదా తీసుకున్నాను. ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేసి పొడి పిండిని ఇలా కలుపుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. పైన పిండి అది పూరి అనేది గట్టిగా ఉండకుండా క్రిస్పీగా వస్తాయండి ఇలా కలుపుకోవటం వల్ల. ఇప్పుడు పొడి పిండిని ఇలా ముందుగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగంతనే నూనె ఇలా వేసి మంచి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలాగా మళ్ళీ కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నానండి. లోపటంతవరకు స్టఫ్ తయారు చేసుకుందాము. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 కప్పుల పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి. నేను ఇది చిన్నది జార్ కాబట్టి 2 సార్లు మిక్సీ పడుతున్నాను. 1 కప్పు వేసాను. ఒక 5 ఇలాచీ వేసుకొని 1 కప్పు చక్కెర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి కూడా 1 కప్పు పుట్నాల పప్పు 1 కప్పు చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా 2 కలిపి ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి. అదే మీరు పెద్ద జార్ అయితే ఒకేసారి అయినా కానీ మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఇది చిన్న జార్ కాబట్టి 2 సార్లు మిక్సీ పట్టానండి. ఇలా పౌడర్ లాగానే పట్టుకోండి. ముక్కలుగా ఉండకుండా పలుకులుగా ఉండకుండా ఇలా పౌడర్ లాగా అయితేనే బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక గిన్నెలోకి వేసుకొని అంతా ఒకసారి కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా మీరు బటర్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే నెయ్యి తీసుకున్నాను. ఇక్కడ మీరు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ వేయట్లేదండి. ఇక్కడ బియ్యపిండి వేస్తున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఒక 10 నిమిషాల తర్వాత మనం అవి రెడీ చేసుకునేంతవరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. మన చపాతీకి అయితే ఎట్లా తీసుకుంటామో పిండి అలా తీసుకోవాలి. తీసుకొని ఇలా అన్నీ ఇలాగ చేసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. అన్ని పిండి కూడా ఇలా కింద పొడి పిండి వేసుకొని, నేనైతే కిందనే చేస్తానండి, అందుకే అన్ని ఇలా చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. సన్నగానే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి తీసుకొని కింద వేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్నాం చూడండి, దీని పేస్ట్ అనేది ఈ చపాతీ పైన వేసుకోవాలి. ఇలా అంతా అప్లై చేసుకోవాలి. దానిపైన ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన ఇంకొక చపాతీ పెట్టుకోవాలండి. పైన ఇంకొక చపాతీ పెట్టి మళ్ళీ ఈ క్రీమ్ అనేది అప్లై చేయాలి. అన్ని చపాతీలు అయిపోయే వరకు కూడా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకుంటా అన్ని అప్లై చేసి ఇలా పెట్టుకోవాలి. అన్ని ఇలాగే చేసుకోవాలండి. పైన మొత్తం అయిపోయినాక కూడా పైన కూడా ఈ మిగతాదంతా ఇది వేసేసి ఇలా పైన కూడా అప్లై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా మడత పెట్టుకోవాలి. మన మడత కాజాలకైతే ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పెద్దగా ఇలా పిండి వేసుకొని పెద్దగా చేసుకోవాలి. ఇలా రోల్నే పెద్దగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం మడత కాజాలకి ఎలాగైతే పెద్దగా చేసుకుంటామో ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేశాను చూడండి. పిండి వేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలో కజ్జికాయలు అనేటివి పెద్దగా కావాలా చిన్నగా కావాలా అనేది దాని సైజుని బట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే చిన్నగానే చేస్తానండి. చిన్నగా అయితేనే చాలా బాగుంటాయి. ఈ విధంగా కట్ చేసుకొని తొందరగా అయిపోతుంది. ఈ విధంగా అయితే పొరలుగా చాలా బాగా వస్తుంది. చూడండి పొరలుగా ఎంత బాగుందో. ఈ విధంగా ఒకటి తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలండి. రౌండ్ కానీ నేను చూపిస్తున్న విధంగా చేయండి, చక్కగా వచ్చేస్తుంది. ఇలా చేసుకొని పొడిపిండి వేసుకొని మళ్ళీ చిన్న పూరిలాగా ఒత్తేసుకోవటమే. అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలండి. చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా మరీ సన్నగా చేసుకోవద్దండి. ఇలా చేసిన తర్వాత అన్నీ ఇలా చిన్న పూరిలాగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత చూడండి చక్కగా వచ్చేసినాయి కదా. ఇలా ముందుగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకటి తీసుకొని
ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని ఈ పూరికి మొత్తము చుట్టూ మొత్తము ఇలా నీళ్ళతో తడి చేసుకోవాలి. అలాగైతే చక్కగా అంటుకుంటుందండి. మనం లోపల స్టఫ్ వేసి కజ్జికాయలు చేసేటప్పుడు లోపల ఇలా నేనైతే ఇలాగ చేయి పైనే చేస్తానండి. కజ్జికాయల పీట పైన అయితే చెయ్యను, ఎప్పుడు ఇలాగే చేస్తానంట, తొందరగా అయిపోతుంది. ఇలా మధ్యలో అది పూర్ణం అనేది ఆ పౌడర్ పెట్టుకొని ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇలా అల్లనైనా అల్లుకోవచ్చండి. నేను అలా చేయట్లేదు, ఇది పొరలు పొరలుగా చేశాను కాబట్టి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా ఫోర్క్ తోటి ఇలా అంటే మళ్ళీ ఒకసారి చక్కగా అంతా అతుక్కుంటుంది, డిజైన్గా కూడా ఉంటుంది అండి. ఇలా చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇలా అన్ని కజ్జికాయలు రెడీ చేసి పెట్టుకొని నేనైతే ఒక వాయికి సరిపోయాన్ని చేశాను ముందుగా. చేసుకొని ఇలా నూనె వేడి చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఫ్రై అవుతాయి, హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఇలా అన్ని వైపులా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఫ్రై అవుతాయండి. ఇలా చక్కగా మంచి కలరు మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే. నేను ఇలా వాయిల్గా చిన్న చిన్నగా చేశాను కదా, ఒక 4-5 వాయిల్గా వేయించానండి. చక్కగా వేగిపోతాయండి. ఇవేమి విరిగిపోవటము, అలా పూర్ణం బయటకు రావటము అలా ఏమీ ఉండదు. మనము ఈ కజ్జికాయల పీట లేకున్నా కానీ ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీటిని మొత్తం చల్లారిన తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.